ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరిలో మేము కూడా బాగుండాలని ఎప్పుడు కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మనం వచ్చామన్నమాట ఏరియాలోకి. ఏంటంటే ఈ మధ్య పండుగలు తిరణాలు అన్నీ ఒక్కసారిగా వచ్చేళ్ళకి నేను తీలేకపోయాను. ఇప్పుడు ఏంటంటే నిన్న తీద్దాం అనుకున్నా, నిన్న కూడా తీలేకపోయాను. ఇప్పుడు ఏంటంటే కనుమ పండుగ కదా, అందరికీ 3 పండుగలు ఒక్కసారిగా అందరూ శుభాకాంక్షలు చెప్తాను అనమాట. ఫస్ట్ భోగి, తర్వాత పెద్ద పండుగ, తర్వాత కనుమ పండుగకి అందరికీ ముందుగా శుభాకాంక్షలండి. అప్పటిదాకా నేనేంటంటే ఇంట్లో పనులు చేసుకొని అవి చేసుకొని ఇవి చేసుకొని జరిపోయిందనమాట. నేను వీడియోలు ఏంటంటే ముగ్గులేసి ఏదైనా పాటలు అవి పెడుతున్నాను. ఇంకా నుంచి నేనే ముందుకు వస్తాను, వీడియో తీస్తుంటాను అనమాట. నేనేం చెప్పినా మీ మంచి కోరే అనమాట. అందుకని నేను చిన్న 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 వీడియోలు పెట్టి ఇంకా నుంచి మీకు ఎప్పుడు కనపడతానే ఉంటాను. ప్లీజ్ ఈ మధ్య ఏంటంటే ఫోన్ కూడా లేదు, ఆయన తీసుకెళ్తా ఉన్నాడు పొగులు ఎప్పుడైనా వదిలేదాన్ని, అందుకే నైట్ వదులుతున్నాను. నా టైం కూడా మారిపోయింది కాబట్టి నా ఛానల్ చూసేది కూడా చాలామంది తక్కువ అవుతున్నారు. ఒక్కసారి ఫ్రెండ్స్ నేను చెప్పిన మాటని మీకు నచ్చితే నా వీడియో చూడండి. చాలా వీడియోలు పెట్టున్నాను, తొందరగా వెళ్ళిపోద్ది అనుకున్నాను. కాకపోతే 3 సార్లు బ్యాక్ వీడియో వచ్చిందనమాట. అంటే రైట్ అంటే తప్పుగా పెట్టారని వచ్చింది. అప్పటి నుంచి నా వీడియో కూడా సబ్స్క్రైబర్లు కూడా తక్కువగా వస్తున్నారు. ఇంక నేను అలా రాకుండా చూస్తాను. ఇంక పెట్టింది మళ్ళీ పెట్టకుండా, పాట కూడా పెట్టిందే మళ్ళీ పెట్టకుండా మళ్ళీ మంచిగా తీయాలనుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్ ఏంటంటే వీడియోలు దేంట్లో పడ్డాయంటే కాపీ రైటింగ్లో పడిందనమాట. కాపీ రైటింగ్ అంటే ఎవరిదన్నా మనం పెట్టినప్పుడు మనం ఆ పాటలు పెట్టేందుకు 3 సార్లు పడకూడదు అనమాట. కాపీ రైటింగ్ 3 సార్లు పడాలకి, అందువల్ల నా వీడియోలు పెద్దగా బాగుండా వచ్చాయి అనమాట. సబ్స్క్రైబర్లు కూడా పెరగలేదు. దయచేసి ఇంక నుంచి మీకోసం నేను మంచి వీడియోలు ఇస్తాను. చాలా మంచి చిట్కాలు కూడా కనుక్కుంటాను, అన్నీ చూస్తాను ఫ్రెండ్స్. దయచేసి నా వీడియో ఎవరైనా చూసేవాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నా ఛానల్ని ఇప్పుడు దాకా ఇంత దూరం చేసుకొచ్చుకున్న అందరికీ నేను ఫస్ట్గా శుభాకాంక్షలు చెప్తున్నాను. అన్ని పండుగలకు కూడా ముందు మాకేంటంటే కోలేరు అవతరణాలు వచ్చింది, అది కూడా వీడియో పెట్టున్నాను. అంటే అప్పటి నుంచి నాకు తీరలేదనమాట. ఒకటే పనులు అయిపోయింది, ఇంకా పండుగలు కదండి, ఏదో ఒకటి పని చేసుకోవాలి కదా ఇళ్ళల్లో. అందుకని చేసుకున్నా నేను వీడియోలు పెడదాం అనుకునే టయానికి మా ఆయన కూడా బయట పనులకి వెళ్ళేదనమాట. వెళ్ళి నైట్ వస్తుండేది. అంటే మా ఆయన ఫోన్లోనే నేను వీడియోలు పెట్టింది, నాకు అనేదే మాట ఫోన్ లేదు. అందుకే మా వీడియోలో పెట్టి పంపిస్తుంటాను. ఫ్రెండ్స్ ఏంటంటే ఎలా ఉన్నారైతే బాగున్నారా? ఏమేం చేసుకున్నారు పండుగలకి? నిప్పట్లు, మనుగులు, చెక్కలు, చెక్కలు అండ్ నుంచి బెల్లపు చెక్కలు, అండ్ నుంచి కజ్జికాయలు, ఎన్నో రకాలు ఉంటాయి కదా మనం తినేవి, అన్నీ చేసుకున్నారా? నేనైతే ఏం చేశానంటే మనుగులు చేశాను, రవ్వ లడ్డు చేశాను, అంతేను. ఇంకా నాకు చేత కాదు, నేనేం చేయలేదండి. ఈ పండుగలకు ఏంటంటే మనం ఏం చేసుకునేది చేశాను అనమాట. ఫ్రెండ్స్ నేనేంటంటే చాలా చిట్కాలు సంపాదించి పెట్టుకున్నాను అనమాట. అన్నీ నా బుర్రలో ఉన్నాయి. ఒక్కో చిటికా తీసి పెడతాను. ఒక కథ కూడా ఉందన్నమాట. ఆ కథ ఏంటంటే ఇప్పుడు చిన్న కథ అనమాట. జరిగిన కథ స్టోరీ అనమాట, చెప్తాను. ఒక అబ్బాయి బాగా చదువుకుంటాడనమాట. అబ్బాయి చదువుకున్న తర్వాత ఒక అమ్మాయి బాగా డబ్బున్న అమ్మాయి అనమాట. ఆ డబ్బున్న అమ్మాయికి ఈ అబ్బాయి ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు ఇట్టే సంక్రాంతి అనేది వస్తుంది అనమాట. మనకి పెద్ద పండుగ వస్తుంది, 3 రోజుల పండుగలు వస్తుంది కదా. ఆ అబ్బాయికి ఏదో చిన్న జాబ్ వస్తుంది. అందుకని ఆ సంబరంగా ఈ అబ్బాయి ఏం చేస్తారంటే తల్లిదండ్రులు గుడ్డలు తీసేయాలని ఒక గుడ్డల షాపుకు పోతారు, పెద్ద స్లాప్ అనమాట. గుడ్డల షాపుకు పోతారనమాట. పోయినప్పుడు అంతలోకి ఈ అమ్మాయి ఏంటంటే బాగున్న అమ్మాయి కదా, డబ్బులున్న అమ్మాయి కదా, ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుని అదే షాప్కి వస్తుంది అనమాట. అప్పుడు ఈ అబ్బాయిని చూస్తాడు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల కాడ నిలబడ్డ అబ్బాయి పక్కకు వచ్చేస్తాడనమాట. పక్కకు వచ్చి అమ్మాయితో మాట్లాడతాడు. వాళ్ళు ఎవరంటే మా ఇంటి పనోళ్ళు, ఎప్పటి నుంచో మా ఇంటికాడ పని చేస్తున్న వాళ్ళు, అవ్వ తాత, వాళ్ళకు గుడ్డలు ఇచ్చేదానికి వచ్చారని చెప్తాను. దయచేసి ఎవరైనా సరే తల్లిదండ్రులని గౌరవించండి. మీకు ఒక డబ్బున్న అమ్మాయి దొరికిందని తల్లిదండ్రులని ఏలంగా చూడొద్దు, తల్లిదండ్రులని తక్కువగా చూడొద్దు. మిమ్మల్ని పెంచి కానీ ఆ పేదలోనే ఉన్నా లేకపోయినా మీకు పెట్టి సంపాదించి ఉన్నవారికి వాళ్ళ కడుపు నిండుకొని, లేకపోయినా మీ కడుపులు నింపి మిమ్మల్ని చదివిచ్చి ఒక జాబు తెచ్చి ఉద్యోగాలు తెచ్చిన తర్వాత కూడా
తల్లిదండ్రులని ఎప్పుడు కూడా అలా చూడకూడదండి. మీకు పిల్లలు ఉంటారు, భవిష్యత్తులో మీకు బిడ్డలు ఉంటారు. వాళ్ళు కూడా అలా చెప్తే మీరు ఎంత బాధపడతారో అలాగే ఈ తల్లిదండ్రులు కూడా బాధపడతారు. ఇది నిజంగా జరిగింది స్టోరీ. అది ఆమె నాకు చెప్పుకొని ఏడ్చుకుంది. అందువల్ల మీకు చెప్తున్నాను నేను. దయచేసి ప్రేమించండి. డబ్బున్నా లేకపోయినా మీకు ఇష్టమైతేనే ప్రేమించండి. మీ తల్లిదండ్రుల కాడ తీసుకురండి. ఆ అమ్మాయికి నచ్చితేనే మీరు పెళ్లి చేసుకోండి. ఏందంటే మీ తల్లిదండ్రులు లేనోళ్ళు నాకు పర్లేదు తల్లిదండ్రుల్ని ఒప్పించుకొని మీకు ఆ అమ్మాయి నచ్చాలా, మీ తల్లిదండ్రులు ఆ అమ్మాయికి నచ్చాలా, ఆ అమ్మాయి వాళ్ళకి నచ్చాలా, నచ్చినప్పుడే పెళ్ళిళ్ళు చేసుకోండి. అంతేగాని తల్లిదండ్రులు పెట్టుకొని వాళ్ళు పని మనుషులు మేము తీసుకొచ్చాం, మా ఇంట్లో ఇప్పటి నుంచి చేస్తున్నారు, వాళ్ళకి బట్టలు పెట్టేదానికి తెచ్చాను అని చెప్పగలండి. వాళ్ళు కూడు తిన్నా తినకపోయినా కడుపులో పెట్టుకొని సాకిన వాళ్ళు మిమ్మల్ని 9 నెలలు మోసి కని పెద్ద చేసి చదివిచ్చి ఒక జాబు తేవటానికి తల్లిదండ్రులే, మీ లవర్లు కాదు, మీరు ప్రేమించిన వాళ్ళు కాదు. అది గుర్తుపెట్టుకొని తల్లిదండ్రులను బాగా చూసుకోండి. సరేనా? బాయ్ ఫ్రెండ్స్. నేను చెప్తే మీకు నచ్చితే ఒక లైక్ తీయండి. సరేనా? బాయ్.